హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. జుట్టుకి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా బీట్రూట్తో హెయిర్ కలర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇంకా న్యాచురల్ హెయిర్ కలర్ విషయానికి వస్తే నేను వేసుకొని చూపిస్తాను. నా హెయిర్ ఇలా ఉందండి. 30% వైట్ హెయిర్, 70% బ్లాక్ హెయిర్ ఉంది. అయితే అప్పుడప్పుడు నేను ఇలా హెయిర్ కలర్ వాడుతూ ఉంటాను. న్యాచురల్ హెయిర్ కలరే పెడతాను. హెన్నా కానీ, ఇండిగో కానీ, ఇలా బీట్రూట్తో కానీ. ఇప్పుడు నేను బీట్రూట్ని ఉపయోగించి హెయిర్ కలర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మొదటగా చిన్న బీట్రూట్ని సగం వరకు కట్ చేసి, ముక్కలుగా కట్ చేసి, తోలు తీసేయండి, పీల్ తీసేయండి. ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొంచెం నీళ్ళు యాడ్ చేసి మనము జ్యూస్ తయారు చేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి. మీడియం సైజు గ్లాస్ నీళ్ళు. డబల్ ఫిల్టర్ ఉంటే అందులో మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇది డబల్ ఫిల్టర్ అనమాట. ఆయిల్ అది నేను ఫిల్టర్ చేస్తూ ఉంటాను. సింగిల్ ఫిల్టర్ అయితే అంత దిగుతుంది, దాని గుజ్జు అంతా దిగుతుంది. అలా కాకుండా డబల్ ఫిల్టర్ చేయండి, లేకపోతే ఒక పలుచని బట్టలో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి జ్యూస్ వస్తుంది. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏదైనా మాకు అనుకూలంగా ఉండే బౌల్లో దేంట్లైనా కలుపుకోవచ్చు. ఇండిగో పౌడర్, ఇది అట్టార్ కంపెనీది. అట్టార్ అనొచ్చు, ఏదైనా పిలవచ్చు అనమాట. ATTAR ఆ కంపెనీ ఇండిగో పౌడర్ని తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేశాను. ఆ తర్వాత అదే కంపెనీది హెన్నా వాడుతున్నాను. హెన్నా పౌడరు 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఈ రేషియోలో మీరు కలుపుకొని చూడండి, మన హెయిర్ కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 స్పూను హెన్నా పౌడర్ని వేశాను. అదే కంపెనీ. 1/2 స్పూను ఉసిరిక పొడిని వేశాను. ఆయుర్వేదం షాపుల్లో మెత్తటి ఉసిరిక పొడి దొరుకుతుంది. ఈ ఉసిరిక పొడి వేయటం వల్ల తలకుండే చుండంతా పోతుందండి. అందులోకి 1/2 స్పూను నూనె యాడ్ చేశాను. నూనె వేయటం వల్ల డ్రై కాకుండా ఉంటుంది. మన జుట్టు వేసుకున్నప్పుడు హెన్నా, ఇలా ఇండిగో వేసుకున్నప్పుడు కాస్త డ్రై అవుతుంది హెయిర్, అలా అవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడు బీట్రూట్ మనం రసాన్ని వాడటం వల్ల న్యాచురల్ హెయిర్ కలర్ వస్తుంది. ఆ తర్వాత మన జుట్టు చాలా సిల్కీగా పట్టుకుచ్చులాగా ఉంటుంది. తలకు స్కాల్ప్ మీద ఉన్న చుండంతా పోతుందండి. చాలా హాయిగా ఉంటుంది, మెరిసిపోతుంది జుట్టు. అంత మంచిది ఆరోగ్యానికి. ఈ జుట్టుకు కావాల్సిన మెగ్నీషియము, ఐరన్ అన్నీ పడతాయి జుట్టుకి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు కొంచెం తక్కువైందని మరి కొంచెం హెన్నా పౌడర్ యాడ్ చేశాను. ఇండిగో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చింది కలరు. మనము ఇంకా నీళ్లు వేయక్కర్లేదు, ఓన్లీ బీట్రూట్ జ్యూస్ వాటర్లోనే మనము కలుపుకోవాలి. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను. ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు. తయారు చేసుకున్న వెంటనే మనము జుట్టుకి అప్లై చేసుకోవాలి. ఇలా ఉంది చూడండి నా జుట్టు. జుట్టుకి నూనె పెట్టాల్సిన అవసరం లేదు. నా హెయిర్ న్యాచురల్గా ఆయిలీ హెయిర్ అనమాట. ఆయిలీ స్కిన్ కాబట్టి అలా అనిపిస్తుంది. అయితే తలస్నానము ఒక 2-3 డేస్ అయింది చేయక. ఆ హెయిర్ మీదనే అప్లై చేస్తున్నాను, నూనె పెట్టలేదు హెయిర్కి. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ తీస్తూ మనము ఇది అప్లై చేసుకోవాలి. మనకు రాకపోతే వేరే వాళ్ళతో, మన ఇంట్లో మన కూతురు కానీ, సిస్టర్ కానీ, ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించుకోవాలి. అప్పుడు బాగొస్తుంది, అంతా పడుతుందన్నమాట. ముఖ్యంగా స్కాల్ప్కి మాత్రం పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. ఒక్కొక్క లేయర్ ఇలా తీసి పెట్టుకుంటాను నేను. నాకైతే అలవాటు అయిపోయింది. మనకు ఇంకా బాగా పట్టాలి, ఇంకా బాగా పెట్టుకోవాలి అంటే అద్దం ముందు కూర్చొని పెట్టుకోండి. ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దండి, తగు మాత్రం కలుపుకుంటేనే అది జారిపోకుండా ఉంటుంది. ముఖానికంతా మనకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అలాగే
ఈ మనకు ముఖానికి స్ప్రెడ్ అవుతుందో ఏమో అనే అనుమానం ఉంటే కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి నుదురుకు. అప్పుడు మనము అది అంటుకున్నా కూడా మనకు స్కిన్‌కి తగలదనమాట. వ్యాస్లిన్ లాంటిది కూడా మనం పెట్టుకోవచ్చు. నుదురుకి సైడ్స్‌కి అంతా అప్లై చేసుకొని ఈ హెయిర్ కలర్‌ని మనము పెట్టుకోవచ్చు. ఇది పెట్టేటప్పుడు ఎటువంటి అలర్జీ రాదండి. ఇప్పుడు మనము ఓన్లీ ఇండిగో పెట్టినప్పుడు కాస్త కొందరికి కొంచెం ఇచ్చింగ్‌గా ఉంటుంది పెట్టిన తర్వాత. ఇదైతే అలా ఉండదు. బీట్రూటు ఇంకా ఏదైనా అలర్జీలు అలాంటివి ఉంటే పోగొడుతుందనమాట. హెన్నా పెట్టినా, ఇండిగో పెట్టినా ఇలా బీట్రూట్ రసంతో కానీ, ఇంకా నిమ్మకాయ ఏది వేసినా కూడా హెయిర్‌కి చాలా మంచిదండి. రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను నేను. ఇది కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకు కలర్ కాస్త డిఫరెంట్‌గా వస్తుంది అని అర్థమైంది. ఆ బీట్రూట్ కలర్ కాస్త రెడ్‌గా అలా ఉంటుంది కదా! కొంచెం పర్పుల్, పింకిష్, రెడ్డిష్ అలా అన్నీ మిక్స్ అయిపోయి ఉంటుంది బీట్రూట్. మెజెంటా కలర్ లాగా అలాగా. కొంచెం కలరు డిఫరెంట్‌గా వస్తుంది అనిపించింది. హెన్నా పెట్టుకుంటే కాస్త రెడ్‌గా వస్తుంది, బ్రౌన్‌గా వస్తుంది. ఇండిగో పెట్టుకుంటే ప్యూర్ బ్లాక్ వస్తుంది. అది కూడా ఒక వీడియో చేశాను నేను. ఈ న్యాచురల్ హెయిర్ కలర్‌ని జుట్టుకు మొత్తం అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇలా స్కాల్ప్‌కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. నేను స్కాల్ప్‌కి మాత్రం పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత షవర్ క్యాప్ కంపల్సరీగా పెట్టుకోండి. అప్పుడు బాగా పడుతుందనమాట. ఎక్కువ డ్రై అవ్వకూడదు. ఇప్పుడు తలస్నానం చేశాక చూపిస్తున్నాను. మనకు ఎంత కలర్ కావాలనో ఆలోచించుకొని గంట నుండి 2 గంటల వరకు పెట్టుకోవచ్చు. నేను గంటన్నర పెట్టుకున్నాను. మనకు తలస్నానం చేశాక వెంటనే కాకుండా కాస్త నెక్స్ట్ డేకి కలర్ అయితే బాగా చేంజ్ అవుతుంది. నేను వెంటనే చూపిస్తున్నాను. నా హెయిర్ అయితే భలే సిల్కీగా, భలే షైనింగ్‌గా అయిందండి. ఇంకాస్త తక్కువగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. బ్రౌన్ కాకుండా ఓన్లీ బ్లాక్ కలరే కావాలి, హెయిర్‌కి బ్లాక్ కలర్ రావాలి అంటే హెన్నా కాకుండా ఇండిగో ఒక్కటి వాడండి. చాలా బాగొస్తుంది కలరు. అయితే ఇండిగో కాస్త ఎక్కువగా వేసుకోండి. స్కాల్ప్‌కి ఒక్కటే పెట్టుకోండి. కింద హెయిర్‌కి అవసరం లేదు. కింద హెయిర్ బాగా వైట్‌గా అయ్యుంటే అప్లై చేసుకోవచ్చు. నేనైతే పెట్టలేదండి. నాకేమనిపించింది అంటే వైట్ హెయిర్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాగా రెడ్ హెయిర్ లాగా ఉంటుందన్నమాట. ఆలోచించుకొని పెట్టుకోవాలి. చాలా హాయిగా ఉండింది. మీకెలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి. నేను చేసిన ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.